ఇప్పుడు వైట్ రైస్ తినటం వల్లే ఈ రోగాలు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? అంటే మిమ్మల్ని పర్టికులర్‌గా ఎందుకు అడుగుతున్నానంటే, ఈ అపోహ మొత్తం జనంలో ఉంది. దాన్ని మీరు ఈరోజైతే క్లియర్ చేయాలి. ఎప్పటికి కూడా వైట్ రైస్ బ్యాడ్, ఇంకో బ్రౌన్ రైసే గుడ్, మిల్లెట్స్ సూపరు అని నేను ఎప్పుడు చెప్పను. వైట్ రైస్ అబ్జల్యూట్లీ ఓకే. కానీ ఏంటంటే ఒక్కటి ఎప్పుడన్నా ఆలోచించండి, మీరు వైట్ రైస్ ఎప్పుడన్నా ఉట్టి అన్నం వండుకొని తింటారా? తెల్లన్నం ఉత్త తింటారా? దాంతోపాటు పప్పు వేసుకుంటారు, రసం వేసుకుంటారు, కర్రీ వేసుకుంటారు, ఏదో ఒకటి దాన్ని యాడ్ చేసుకొని తింటారు. బట్ ప్రాబ్లం అయిపోయిందంటే ఇప్పుడు వస్తున్న అంటే రైస్ క్వాలిటీ కావచ్చు, అండ్ మనం వాడుతున్న థింగ్స్ దాంట్లో వేసుకునే కావచ్చు. పప్పు వేసుకుంటారు, ఎంత వేసుకుంటాము? ఇంత రైస్కి ఇంత పప్పు వేసుకుంటాం, లేదా ఇంత రైస్కి ఇంత కర్రీ వేసుకుంటారు. అండ్ దాంట్లో యాడ్ చేయాల్సినవి ఒరిజినల్గా రైస్ తినాల్సిన పద్ధతి నేను ఏం చెప్తానంటే, మీరు ఎంత రైస్ తింటారో ఎంతన్నా తినండి, దానికి ఈక్వలెంట్ క్వాంటిటీస్ ఆఫ్ కర్రీస్, పప్పు అండ్ వెజిటేబుల్స్, ఆ తర్వాత మంచి నెయ్యి ఇవన్నీ యాడ్ అయినాయి అనుకోండి, ఆ రైస్ ఎప్పటికీ బ్యాడ్ కాదండి. అది ఒకప్పుడు కరెక్టే, ఇప్పుడు కరెక్టే. ఒకప్పుడు తినే రైస్ పద్ధతి ఇదే ఒరిజినల్గా. ఏ ఇంట్లో నెయ్యి లేని ఇల్లు లేదు ఎప్పుడు. ఒకప్పుడు ప్రతి పూట నెయ్యి ఉండేది. బ్రేక్ఫాస్ట్లో ఏదో అంటే బ్రేక్ఫాస్ట్ అంటే మనం బ్రేక్ఫాస్ట్ పేరు పెట్టుకున్నాం, బట్ యాక్చువల్గా అయితే మార్నింగ్ తిన్నా మధ్యాహ్నం తిన్నా నెయ్యి అనేది కంపల్సరీ ఉండేది ఒకప్పుడు. బట్ ఇప్పుడు తగ్గించాము కాబట్టి స్పెషల్గా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. సో వైట్ రైస్ ఎప్పటికీ బ్యాడ్ అని నేను చెప్పానండి. బట్ కొన్ని స్పెషల్ కేసెస్లో కొన్ని కాలం పాటు, ఒకవేళ కొద్ది కాలం పాటు ఆపేయాల్సి వస్తే అడ్వైస్ చేస్తాను. సో కొన్ని రోజులు, ఎందుకు అంటే అదొక సింపుల్ కార్బ్ కాబట్టి, అంటే వెంటనే గ్లూకోజ్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి. సో రైస్ కొన్ని రోజులు ఆపమని చెప్తాము స్పెషల్ కేసెస్లో, అంతేగాని రైస్ బ్యాడ్ అని ఎప్పటికీ చెప్పాం.